హే ఏమైందే ముసుగేసి కూర్చున్నావు? ఏమైందా నీకు ఇంకా తెలీదయ్యా? ఏమైంది బాబు? నాకేం తెలీదు. ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోతుంది ఈ రోజు కోసం. అంత సీన్ లేదు. నాకేంటి, నేను మంచిగా చికెన్ బిర్యానీ తిన్నా. ఏందో చెప్పు. చికెన్ బిర్యానీ. ఈ రోజు చంద్రగ్రహణం అయ్యా. అవును. అందుకే ఆ రేస్ ఎక్కడ పడతాయి అని ముందే ముసుగేసుకుని కూర్చున్నానయ్యా. చంద్రగ్రహణం అయితే ఏమైంది? అంత భయపడాల్సిన అవసరం ఏముంది? ఏ యూట్యూబ్ చేసినా ఏ సోషల్ మీడియా చూసినా ఇవాళతో కథం అంటున్నారు. అందులో కుంభరాశి వాళ్ళకి కథం కథం హోగే అంటున్నారు. అయ్యో అంత లేదు. నేను నీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రా. అలా కాదు ప్రియా. ఖగోళ శాస్త్రం ప్రకారం చంద్రగ్రహణం అనేది ఒక ఖగోళ ప్రక్రియ. అంటే చంద్రుడికి సూర్యుడికి మధ్యలో భూమి వచ్చినప్పుడు నీడ వస్తుంది కదా, ఆ నీడే చంద్రగ్రహణం అంటారు. సాధారణంగా ఈ చంద్రగ్రహణం అనేది ఇప్పుడెప్పుడు వస్తుందని ఎంతోమంది సైంటిస్టులు, ఖగోళ శాస్త్రం మీద రీసెర్చ్ చేసే సైంటిస్టులు వెయిట్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఇది చాలా అవైటింగ్ టైం అనమాట. సో అలాగే ఈ టైంలో ఏదైనా అనర్థాలు జరిగితే దీన్ని ఆపాదించకుండా ఉండటానికి మన పూర్వీకులు చాలా చాలా గొప్ప విషయాలు, కొన్ని నియమాలు చెప్పారు. సో అవి మనం పాటిస్తే మనకి మనసుకు ప్రశాంతత, అట్లాగే ఒక రకమైన ఆనందం, ఒక శాంతి అనేది కలుగుతుంది అని వాళ్ళు మనకు చెప్పారు. చంద్రగ్రహణం సమయంలో మంత్రజపం, పఠనం, ధ్యానం చేయడం ద్వారా మనసుకి శాంతి కలుగుతుందని పెద్దలు చెప్తారు. అలాగే గంగా జలాన్ని లేదా పవిత్ర జలాన్ని ఇంట్లో జల్లి శుభ్రం చేయడం కూడా పెద్దలు చెప్తారు. తులసి దళాలని అన్నం, నీరు లేదా పాలలో వేసి ఉంచడం ద్వారా ఏదైతే ఫుడ్లో ఉన్న నెగిటివిటీని తీసేయచ్చు అని. అంటే గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేసి అలాగే ఇల్లంతా శుభ్రం చేసుకోవడం ద్వారా మళ్ళీ శుద్ధత అనేది లభిస్తుంది అని చెబుతారు. దీంతోపాటు దేవుని స్మరణ, సత్యనారాయణ స్వామి వ్రతం వంటివి చేయడం వలన చాలా మంచి జరుగుతుంది అని చెబుతారు. మనందరం తెగ భయపడుతున్నాగానే చాలామంది గొప్ప గొప్ప పెద్ద పెద్ద ఋషులు, ఏదైతే వైదిక వేత్తలు ఈ ఘడియల కోసం వెయిట్ చేస్తుంటారు. ఈ సమయంలో మనం చేసే దేవుడి యొక్క స్మరణ అనేది రెట్లు మించి, మనకు 100 రెట్లు మించి అద్భుతమైన మనకు మహిమల్ని లేకపోతే అద్భుతమైన శాంతిని కలిగిస్తుందని పెద్దలు రికమెండ్ చేస్తారు. అలాగే ఏం చేయకూడదు అనేది చెప్తారు. ఏంటంటే ఈ టైంలో ఆహారం తినవద్దు, అలాగే కొత్త పనులు ఏమీ మొదలు పెట్టద్దు, ఏదైనా పదునైన వస్తువులతో పనిచేసే లాంటి పనులు లైక్ షార్ప్ ఎడ్జెస్ వస్తువులు ఉంటాయి కదా, వాటితో పనిచేసేవి కూడా చెయ్యొద్దు అని చెప్తారు.